నువ్వేం కంగారు పడుకో. నీ శివయ్య నీతో పాటు ఉన్నాడు కాబట్టే వాళ్ళ భార్య నుంచి నువ్వు రక్షించబడ్డావు. నువ్వు మళ్ళీ తిరిగి సేఫ్గా ఇక్కడికి రాగలిగావు. ఎవరూ లేని వాళ్ళకి ఆ దేవుడే అండగా ఉంటాడు. నీకేం అన్యాయం జరగదు. ధైర్యంగా ఉండు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను, సరేనా? బాయ్ అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీరు కాపాడకపోయుంటే నా ఉద్యోగమే పోయేది. ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్తామని వచ్చినా 1కి 4 సార్లు చెక్ చేసుకుని మరీ ఇవ్వండి. పాపం వాళ్ళకిప్పుడు అమ్మైనా, నాన్నైనా, దేవుడైనా, గురువైనా, చివరికి దైవమైనా మీరే. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదుంది. తప్పకుండా అండి. ఈసారి నుంచి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. పాప జాగ్రత్త. అలాగేనండి. మళ్ళీ వెనక్కి వచ్చావేంటి భూమి? నేను మళ్ళీ ఇక్కడికి రావాలని దేవుడు రాసి పెట్టాడు, అందుకే తిరిగి వచ్చాను. వింధ్య గారు, ఐఎమ్ వెరీ సారీ. ఏమైందండి? మాధవీలతకేమైనా? లేదు వింధ్య గారు, మాధవీలత ఆ ఫోన్ నెంబర్ వాడడం లేదు. ఆ నెంబర్ డీయాక్టివేట్ అవడం వల్ల టెలికాం వాళ్ళు ఆ నెంబర్ కొత్త వాళ్ళకి అలాట్ చేశారు. మాధవీలత అనే ఆవిడికి ఇప్పుడు ఫోన్ నెంబర్ వాడుతున్న వాళ్ళకి అసలు సంబంధమే లేదు. మనకున్న ఏకైక ఆధారం ఆ నెంబర్ ఒక్కటే కదా. ఇప్పుడు అది కూడా లేదు. అదీ కాక మనం పేపర్లోనూ సోషల్ మీడియాలోనూ అన్నిట్లోనూ ప్రకటనలు ఇచ్చినా ఏ ఫోన్ కాలు రాలేదు, ఏ రెస్పాన్సు లేదు. అంటే మాధవీలత అసలు ఉన్నట్టా లేనట్టా? నాకు తెలిసి ఆవిడ బ్రతుకుండే అవకాశాలు 1% మాత్రమే ఉన్నాయి. ఆవిడ బ్రతికి ఉండకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒకవేళ బ్రతికుంటే ఆవిడికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లో, నర్సులో, లేక తెలిసిన వాళ్ళో ఎవరో ఒకరు మనకి సమాచారం అందించేవారు. 2 ఏళ్ల క్రితమే ఆవిడ చనిపోతే ఎవరికీ గుర్తుండకపోవచ్చు, లేదా మనమిచ్చిన ప్రకటన ఆమెకి చేరుండకపోవచ్చు. మ్యాక్సిమం మా ప్రయత్నం మేము చేశాం. నేను అన్ని స్టేషన్లకి మాధవీలత ఫోటో పంపించాను. ఇండియాలో ఉన్న అన్ని క్యాన్సర్ హాస్పిటల్లో ఆమెను వెతికారు, కానీ ఎక్కడి నుంచి కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. చాలా థ్యాంక్స్ రా. ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఎంత సహాయం చేయాలో అంత సహాయమూ చేశావు. ఇంత చేసినా నీకు ఆవిడ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేకపోయాను కదా. నువ్వే చెప్పావు కదరా, ఆవిడ బ్రతికుండే అవకాశం లేదు అని. బ్రతికుంటే దొరికేదేమో. లేని ఆవిడ్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? సారీ వింధ్య, మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ హోప్లెస్. వస్తాను. అంటే మాధవీలత ఎక్కడుందో మనం తెలుసుకోలేం. ఆవిడ ఫోన్ నెంబర్ కూడా మనం తెలుసుకోలేం. ఒకవేళ ఆవిడ చనిపోయి ఉండుంటే పాపని ఏ ఆశ్రమంలో చేర్పించింది కూడా మనం తెలుసుకోలేము. అలా అయితే సంధ్య కూతుర్ని సంధ్య దగ్గరికి నేను ఎలా చేరుస్తాను? సంధ్య మొహంలో నేను ఆనందాన్ని ఎలా చూడను? మనం
అమెరికా నుంచి ఇంత దూరం వచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. వింధ్య, ఈ విషయంలో నీకెంత బాధగా ఉందో నాకు అంతే బాధగా ఉంది. కానీ ఎలా తెలుసుకోవాలి ఏ కండిషన్లో ఉందో? ఆ మాధవీలత బ్రతికొస్తే తప్ప సంధ్య గారి పాప గురించి మనం తెలుసుకోలేం. దేవుడు ఎందుకండి ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు? పుట్టగానే పాప దూరం అవడం ఏంటి? లేదనుకున్న పాప ఉందని ఇన్ని సంవత్సరాల తర్వాత తెలియడం ఏంటి? తెలిసిన తర్వాత మనం వెళ్తే ఆ మాధవీలత భర్త చనిపోయి ఆవిడకి క్యాన్సర్ వచ్చి పాపని ఆశ్రమంలో జాయిన్ చేయడం ఏంటి? అసలు ఇదంతా ఏంటండి? పాపని ఏ ఆశ్రమంలో చేర్పించిందో మనం తెలుసుకుందామంటే అసలు మాధవీలత ఉందో లేదో కూడా తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు పాప గురించి ఎలా తెలుసుకోవాలి? భగవంతుడా, ఏంటి పరీక్ష? ఎందుకు ఏంటో తెలీదు, నిన్ను చూస్తుంటే నీలో మా అమ్మ కనపడుతుంది అమ్మా. సంధ్య, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకో ఏంటో తెలియదండి, భూమి బాగా గుర్తొస్తుంది. తనతో పాటు ఉన్నది ఒక్కరోజే అయినా తనని మర్చిపోలేకపోతున్నాను. మీకు తెలుసా, తనని ఆశ్రమంలో దింపొచ్చిన తర్వాత నా మనసంతా భారంగా అనిపించింది. ఏదో ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కలిగింది. ఎందుకో తెలీదు, మళ్ళీ వెళ్ళి ఆ పసిపాపని చూడాలనిపిస్తుంది. నాకు తనకు ఏదో తెలియని బంధం ఉందండి. నాకు అలాగే అనిపించింది. మన పాప నిజంగా ఉండుంటే అలాగే ఉండేదేమో, అదే వయసులో ఉండేదేమో అని నాకు తెలియని బాధగా ఉంది సంధ్య. ఆ పాపలో నాకు మన పాపే కనిపిస్తుంది. పుట్టగానే దేవుడు మన నుంచి మన పాపని దూరం చేశాడు. తను బ్రతికుండుంటే భూమిలాగే ఉండుండేది కదా. మనకు ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడు సంధ్య. మనమే ఇలా ఆలోచిస్తే ఆ పాపకి అమ్మ ఎవరో తెలీదు, నాన్నెవరో తెలీదు, అసలు ఎందుకు ఆశ్రమంలో ఉంటుందో కూడా తెలీదు, తనకెందుకు ఇన్ని కష్టాలో కూడా తెలీదు. ఆ పసి మనసు ఎంత బాధపడుతూ ఉండుంటుందండి. బిడ్డని దూరం చేసుకుని మనమే ఇంత ఒంటరితనం అనుభవిస్తూ ఉంటే, అమ్మా నాన్నని దూరం చేసుకున్నా ఆ భూమి ఇంకెంత బాధ అనుభవిస్తుందో. ఈ పాటికి అదేం ఆలోచిస్తుందో, అసలు ఎలా నిద్రపోతుందో. అమ్మా, నువ్వు ఎవరో తెలీదు, అనుకోకుండా పరిచయం అయ్యో. మీ ఇల్లు బాగుంది, నీ చేత్తో పెట్టిన భోజనం బాగుంది, మీ ఒడిలో పడుకున్న ఆ వెచ్చదనం బాగుంది. నువ్వే నాకు అమ్మవై ఉండుంటే నేనెంతో సంతోషించేదాన్ని. నాకు అమ్మ నాన్న కుటుంబం ఉంటే నా గురించి ఆలోచించలేదా? నా కోసం ఎందుకు వెతకడం లేదు అని మొదటిసారి నేను చూశాక అనిపిస్తుందమ్మా. మా అమ్మ కూడా నీలాంటి అమ్మే కదా. నన్ను వదిలేసుకొని మా అమ్మ ఎలా నిద్రపోతుంది? ఒక్కసారైనా మా అమ్మకి నన్ను చూడాలనిపించలేదా? నాకు న్యాయం చేస్తాడనుకున్న శివయ్య నన్ను మా అమ్మని ఒకటి చేసి నాకు న్యాయం చెయ్యలేడా?
ఎందుకు శివయ్య నాకు ఇలా చేస్తున్నావు? ఏమే భూమి, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు తప్ప తిరిగి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వెంత దురదృష్టవంతురాలివే. నువ్వు ప్రతివారం గుడికెళ్ళి శివుడిపై నీళ్లు పోసి అభిషేకాలు చేస్తావట కదా. పంతులు గారు చెప్పారు నీకు భక్తి ఎక్కువని. నువ్వు అలా భక్తితో ఎన్నిసార్లు అభిషేకాలు చేసినా అందర్నీ కరుణించే శివయ్య నిన్నెందుకు కరుణించలేదే? ఎందుకంటే నీ తలరాత అలాంటిది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఆ దివ్య ఆనందంగా ఉంది. చాలా మంది పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్ను మాత్రమే తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకోవాలనుకోవడమేంటో, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నువ్వు ఇక్కడికి రావడమేంటో నాకేం అర్థం కావట్లేదే. అందరికీ పుట్టాక కష్టాలొస్తాయి, నీకు పుట్టక ముందే కష్టాలొచ్చాయే. నష్టజాతకురాలివి. తిను తిను, ఉప్మా తిని పుస్తకం పట్టుకొని చదువుకో. నిజంగానే నేను దురదృష్టవంతురాలా? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వారు ఎవరు వెనక్కి రాలేదు. దివ్య కూడా వెనక్కి రాలేదు. నాకు వచ్చిన పరిస్థితి ఎవరికి రాకూడదు. అందరికీ న్యాయం చేసిన శివయ్య నాకు మాత్రం న్యాయం చేయట్లేదు. నాకు ఇంకా మంచి రోజులు రావా? నేను అందరి పిల్లల్లాగే అమ్మ నాన్నలతో స్కూల్కి వెళ్ళనా? అమ్మ పక్కన నాన్న పక్కన హాయిగా నిద్రపోయే రోజులు రావా? నాకంటూ ఇల్లుండే రోజు రాదా? నా జీవితం ఇంతేనా? అందరూ వెళ్ళిపోయినా నేను ఇక్కడే కష్టాలు పడుతూ ఉండాలా? ఏంటి శివయ్య, నాకెందుకయ్యా నువ్వు అన్యాయం చేస్తున్నావు? శివయ్య, నాకు దారి చూపించు. వాట్? అసలేం మాట్లాడుతున్నావు? మ్యాక్సిమం ట్రై చేశాను మేడం. ఆ పిల్ల పారిపోయింది. మధ్యలో ఎవరో వచ్చి కాపాడారు. సాకులు చెప్తావేంట్రా? పని చేయడం చేత కాలేదా? ఒక్కసారి అవతల పార్టీకి ఫోటో పంపించి అడ్వాన్స్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళకి సరుకుని జాగ్రత్తగా చేర్చాలని నీకు తెలీదా? ఒక చిన్న పిల్లని కూడా పట్టుకోలేకపోయావా? నువ్వు ఈ వ్యాపారానికి కొత్త కాదు కదా? ఇప్పటిదాకా ఎంతమంది పిల్లల్ని దాటించావు? ఎంతమంది నమ్మావు? ఈ ఒక్కసారికే మిస్ఫేర్ అయింది మేడం. అప్పటికి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి ఆశ్రమం నుంచి పాపను తీసుకొచ్చాం. పాపను తీసుకొచ్చిన వాళ్ళు డబ్బు కోసం కకృతిపడి ముందే డబ్బు అడిగారు. బేరం జరిగేలోపు పాప జారుకుంది మేడం. బేరాలేంట్రా, ఇచ్చి పడేయచ్చు కదా. అలాంటి వ్యక్తుల్ని ఇందులో ఇంటర్ఫియర్ చెయ్యొద్దని నీకు చెప్పాను కదా. హే, నన్ను చూడు, ఇన్ని రోజుల నుంచి ఈ దందా చేస్తున్నాను కదా. నేను చిన్న పిల్లల్ని అమ్ముతున్నానని ఎవరికైనా తెలుసా? పైకి మాత్రం చాలా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తాను, కానీ వెనుక ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తానని మూడో వ్యక్తికి కూడా తెలీదు. అంతెందుకు, నా ఇంట్లో ఉన్న సన్నీ చిన్నీకి కూడా అస్సలు తెలీదు. అత్తా, ఒక్కొక్కళ్ళు
అత్త ఆ. ఎవరితను? ఆ, ఆ, మనకి బాగా కావలసినోడు. నేను ఎప్పుడూ ఇతన్ని చూడలేదే. మేడం ఇప్పుడు ఏం చేద్దాం? ఆ, మనం అది వదిలేసి వేరే ఏదైనా ఆల్టర్నేట్ చూడు. అది కాదు మేడం, ఫోటో పంపించాం, వాళ్ళు అడ్వాన్స్ కూడా పంపించారు, తనే కావాలంటున్నారు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక నువ్వు దయచేయి. ఓకే మేడం. ఏంటే ఏంటత్తా ఫోటో అంటున్నాడు, అడ్వాన్స్ అంటున్నాడు, ఏదో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టినట్టును. ఏం వ్యాపారం? రేయ్, నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఆ. ముందు మీరిద్దరు లోపలికి వెళ్ళండి. అత్తా ఏదో ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నావు కదా, నిజం చెప్పు. ఓ రేయ్, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానురా? సమాజంలో ఒక పేరు ప్రతిష్ట ఉన్నదాన్ని నేను ఇల్లీగల్ బిజినెస్ చేయడం ఏంటి? ఊరుకో అత్త, దొంగ కోళ్ళు పట్టే మొహం ఇది. నీకు సమాజంలో పేరు ప్రతిష్ట. పట్టు చీర కట్టుకున్నంత మాత్రాన పద్ధతి వస్తుందా? వాడి సంగతి నాకెందుకు గాని, నీ కూతురు సంగతి చూడు. లేచిన దగ్గర నుంచి రాజేష్ ఫోటో పట్టుకుని చూస్తూ ఉంటుంది. ఎప్పుడు రాజేష్ని చూద్దామా, ఎప్పుడు ఆ ఇంట్లోకి అడుగు పెడదామా అని ఎదురు చూస్తూ ఉంది. ఆ ఇంట్లోకి వెళ్తే కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోబెడతారన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. అదృష్టం కొద్దీ జైలు నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ జైలుకు పోవాలంటే ఆ ఇంట్లో అడుగు పెట్టమను. అలా వద్దు అనుకుంటే బుద్ధిగా ఇంట్లో కూర్చోమను. అంతగా దానికి మొగుడు కావాలంటే ఏదో ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించత్తా. ఆ దరిద్రం నీ నెత్తి మీద ఎందుకు పెట్టుకుంటావు? ఇప్పటికే పొద్దున్న లేస్తే నీ మొహం దాని మొహం చూడలేక చేస్తున్నావు. ఏం చిన్ని? అవును పిన్ని, పేరుకే సన్నీ నీ దగ్గర పని చేస్తున్నాడు గాని లేవగానే మీ మొహం చూడాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. మౌనికకి పెళ్లి చేసి పంపిస్తే దరిద్రం వదులుతుందని రాత్రంతా చెప్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేసి ఆ దరిద్రాన్ని పంపించేయి పిన్ని. ఆ పంచేత నువ్వు పదవే. ఎవరి దగ్గర పనిచేస్తున్నారా? నా దగ్గర జీతం తీసుకుంటూ నేను పెట్టిన తిండి తింటూ నా మీద సెటైర్లు వేస్తున్నారు. నా కూతుర్ని దరిద్రం అంటున్నారా? ఎవరిని పంపించాలి? ఎవరికి ఆర్డర్ వేయాలి? ఇది టైం నడుస్తుందిరా సన్నీ. నిన్ను భరిస్తున్నాను కాబట్టి నీ టైం నడుస్తుంది. చెప్తా, సందర్భం వస్తే సన్నీ సంగతి, ఆ చిన్ని సంగతి కూడా చెప్తా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, చూసాడే రాధను చూసాడే. ఫ్లూటులేని గోపాలుడే, సుటు వేసే భూపాలుడే, మీసం వచ్చిన పాలుడే, మాట వెంట పడిపోవుడే. కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. హే, ఇలా రా, వచ్చి షూలేస్ కట్టు. అలాగే చిన్నమ్మగారు. అమ్మాను, ఏ అను, ఏం చేస్తున్నావు? ఏమ్మా, పాప షూలేస్ ఊడిపోతే తనే కట్టుకుంటుంది కదా. చిన్నమ్మగారే కట్టమన్నారమ్మా. అను, తప్పు కదా, నీ షూలేస్ నువ్వు కట్టుకోలేవా? మమ్మీ, ఏంటి న్యూసెన్స్ చేస్తున్నావు? వాళ్ళు పని వాళ్ళు, ఈ ఇంట్లో ఉన్నది పని చేయడానికి. వాళ్ళకి మంత్లీ శాలరీ ఇస్తున్నావు,
వాణి కూడా చెప్పింది కదా. ఏయ్ నువ్వు కట్టు. అను చెప్తుంది నీకే. ఏమా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మగారు అది కాదు. వెళ్ళమంటున్నానా? ఏంటి మమ్మీ ప్రతిదానికి ఇష్యూ చేస్తావు? తనున్నది పనులు చేయడానికి. నాకింకా పని చేసేవి ఏముంటాయి? షూలే ఊడిపోయింది, కట్టమన్నాను. కట్టడం ఇష్టం లేకపోతే నువ్వు వచ్చి కట్టు. రోజు రోజుకి చేయి దాటిపోతున్నా. షూలేస్ కట్టుకోవడానికి కూడా నీకంత బద్ధకమా? పని వాళ్ళు కూడా మనుషులే. వయసులో పెద్దవాళ్ళని ఆంటీ అంకుల్ అని పిలవాలని నీకు తెలీదు? ఇంట్లో ఉన్న నానమ్మని కూడా నానమ్మ అని పిలవకుండా వాణి అని పిలుస్తున్నా. నీకు క్రమశిక్షణ తగ్గి ఏం మాట్లాడుతున్నావో ఎలా ప్రవర్తిస్తున్నావో అసలు నీకే తెలియట్లేదు. నీ మాటలు, నీ చేష్టలు, నీ తీరు ఏది నాకు నచ్చడం లేదు. మమ్మీ నన్ను కొడతావా? నువ్వు నన్ను కొడతావా? వాణి వాణి వస్తున్నావా రావా? అమ్మా. భూమి ఏం జరిగిందమ్మా? నన్ను అమ్మాలనుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు.